హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో నుండి వెళ్ళిపోయి రూమ్లో ఉంటున్న మహాలక్ష్మిని బలవంతంగా తీసుకెళ్తున్న భూషణ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మాధవ. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహా తను ఉండడం కోసం ఒక రూమ్నైతే చూసుకుంటుంది. చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి మాధవ చక్రి మహా కోసమే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఏంటన్నయ్య, మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అనగానే, రేయ్, మహాలక్ష్మి వస్తానని చెప్పింది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది, తను గుడికి వెళ్ళుంటుందిరా అని ఇక మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహా ఇంటికి వస్తుంది. మహా ఇంటికి రాగానే చక్రి మాధవ ఇద్దరూ చాలా సంతోషపడతారు. ఇక మాధవ మహాతో, అమ్మా ఏంటమ్మా ఇంత ఆలస్యమైందేంటి అని అనగానే ఇక మహాలక్ష్మి, సారీ పెద్ది, మీకు అబద్ధం చెప్పాను అని అంటుంది. అది విని ఇక మాధవ చక్రి షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు అబద్ధం చెప్పడం ఏంటి అని అనగానే, అవును పెద్ది, నేను వెళ్ళింది గుడికి కాదు అని అంటూ ఉంటే, మరెక్కడికి వెళ్ళావమ్మా అని మాధవ అడుగుతాడు. పెద్ది, నేను రూమ్ చూసుకోవడానికి వెళ్ళాను అని అనగానే మాధవ చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే చక్రి, ఏంటండి రూమ్ చూసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవును, ఇంకా నేను ఈ ఇంట్లో ఉండి మీకు భారం కాదలుచుకోలేదు. నా బ్రతికేదో నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను, అందుకే రూమ్ తీసుకున్నాను అని అనగానే మాధవ చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మాధవ, అదేంటమ్మా ఆడపిల్లవి, పైగా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, అక్కడ వాతావరణం అది అని అంటూ ఉంటే, అంతా బాగానే ఉన్నాయి పెద్ది, అవన్నీ చూసాకే నాకు అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి కాబట్టే నేను ఆ రూమ్కి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అని మహా చెప్పగానే చక్రి మాధవ చాలా బాధపడుతూ ఉంటారు. రేపే నా సామాన్ తీసుకొని వెళ్ళిపోతాను పెద్ది అని అనగానే ఇక చక్రి మాధవ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మహా అక్కడి నుంచి వెళ్ళిపోగానే చక్రి అయితే మాధవిని చూసి చాలా బాధపడతాడు. ఏంటన్నయ్యా ఇది, తను జీవితాంతం నాతో కలిసి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా మధ్యలోనే వెళ్ళిపోతుంది అనుకోలేదు అని అంటూ ఉంటే, రేయ్, చెప్పాను కదా నీకు మహాలక్ష్మికి కలిసి ఉండాలని రాసి ఉంటే మహాలక్ష్మి ఎక్కడున్నా మళ్ళీ నీ దగ్గరికి వస్తుందిరా, చూస్తూ ఉండు అని చక్రి మాధవ అయితే చక్రితోటి అంటూ ఉంటాడు. ఇక మహా అయితే ఆ ఇంటిని వదిలి వెళ్తున్నందుకు ఎక్కడో బాధగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ది, ఈ ఇంట్లో వాళ్ళంతా మంచి వాళ్ళే, ఈ ఇంట్లో నుండి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పదు కదా, నాకు ఏ బంధం ఉందని ఈ ఇంట్లో ఉండాలి, వీళ్ళకి ఇంకా భారం కాకూడదు అని మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే కన్నా ఎగ్జామ్ రాయడానికి కాలేజీకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కన్నా రెడీ అయ్యి అక్కడే ఉన్న మాధవ కాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు. అన్నయ్య, నన్ను ఆశీర్వదించన్నయ్య, ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, అది పేపర్ బాగా వచ్చేలా, నేను బాగా రాసేలా ఆశీర్వదించండి అన్నయ్య అని అంటూ ఉంటే ఇక మాధవ కూడా బాగా రాసి నువ్వు కూడా మీ వదిన్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి అని అంటూ ఉంటే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. కన్నా వెంటనే మహాకాలకి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. రేయ్, ఏంట్రా ఇది అని అనగానే, అవును దినా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే మా అమ్మే నన్ను ఆశీర్వదించినట్టు సంతోషపడతాను, నువ్వు నన్ను దీవిస్తే మా అమ్మ నన్ను దీవించినట్టు వదినా, నన్ను ఆశీర్వదించొదినా అని అనగానే ఇక మహా కూడా, సరే కన్నా, నువ్వు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటూ ఉంటే ఇక కన్నా అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. చాలు వదినా, ఈ మాట చాలు, నేను ఇక ఎగ్జామ్ని ఇరగదీస్తాను వదినా, ఈరోజు సాయంత్రం నేను ఎగ్జామ్ రాసి తొందరగా వస్తాను, బయటికి వెళ్దాం
అని కన్నా మహాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇక మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు వచ్చేసరికి నీ ఇంట్లో ఉండనని తెలిస్తే నువ్వు ఏమైపోతావో కన్నా అని మహా బాధపడుతూ ఉంటే కన్నాని చూసి చక్రి మాధవ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని తెలిస్తే కన్నా తట్టుకోగలడా అని ఇక బాధపడుతూ ఉంటారు. కన్నా కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మహా అయితే తన గదికి వెళ్ళడం కోసం తన వస్తువులన్నీ సర్దుకుంటుంది. ఇక చక్రి మాధవ చాలా బాధపడుతూ ఉంటారు. మహా తన లగేజ్ తీసుకొని బయటికి వచ్చి పెద్ది నేను వెళ్తున్నాను అని అనగానే ఇక మాధవ చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రి అది కాదండి, ఒక్కసారి ఆలోచించండి అని అనగానే ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించినా నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. వెళ్ళొస్తాను పెద్ది. అయినా ఎన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచినందుకు, నాకు అన్ని సౌకర్యాలు కల్పించినందుకు థ్యాంక్ యూ పెద్ది. మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని మహా అంటూ ఉంటే అయ్యో ఏంటమ్మా మాటలు, నువ్వు మా బిడ్డ లాంటి దానివి, నీకోసం ఈ మాత్రం చేయలేమా అని మాధవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. వెళ్ళొస్తాను పెద్ది, వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటే అప్పుడే మాధవ అమ్మ మహాలక్ష్మి చక్రి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడమ్మా అని అనగానే ఇక మహా కూడా సరే అంటుంది. ఇక చక్రి మహాని తీసుకెళ్ళి ఆ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక చక్రి అయితే ఆ రూమ్ని చూస్తూ ఉంటాడు. ఇక మహా అక్కడికి వెళ్తూ ఉంటే ఇంటి ఓనర్ చూసి రామ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక చక్రిని చూసి ఆ ఇంటి ఓనర్ ఇదనెవరమ్మా మీ ఆయన అని అడుగుతాడు. ఇక మహాలక్ష్మి చక్రి షాక్ అయిపోతారు. ఇక మహా లేదండి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు అంతే అని అనగానే ఇక చక్రి బాధపడుతూ ఉంటాడు. ఇక మహా చక్రితో మీరిక వెళ్ళండి, ఇదే నా రూమ్ అని చెప్పగానే ఇక చక్రి అలాగే జాగ్రత్త అండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి, 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాను అని చక్రి చెప్పగానే ఇక మహా సరే అని గదిలోకి వెళ్ళిపోతుంది. మహాని అక్కడ వదిలి వస్తూ ఉంటే చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఒక చోటుకి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఆ కొత్త రూమ్లోకి వెళ్ళి అంత అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా ఉండాలి, పెద్ది బాగా వండి పెడితే మంచిగా తిని అక్కడ సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు నా ఫుడ్ నేనే వండుకోవాలి, నా పనులు నేనే చేసుకోవాలి, కానీ తప్పదు కదా అని మహాలక్ష్మి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సాయంత్రం కాగానే కన్నా కేశవ ఇంటికి వస్తారు. వాళ్ళక్కడికి వచ్చేసరికి మహా ఇంట్లో లేకపోవడంతో కన్నా ఏంటన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. కేశవ కూడా అవునన్నయ్య ఎక్కడా కనిపించట్లేదే అని కేశవ అడగగానే మాధవ చక్రి మౌనంగా చూస్తూ ఉంటారు. అప్పుడే కన్నా ఏం మాట్లాడవేంటన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళిపోయిందా అని కన్నా బాధపడుతూ ఉంటే ఇక మాధవ లేదు కన్నా, తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ ఓ 2 రోజులు అయ్యాక వస్తానని చెప్పింది అని అనగానే ఇక చక్రి అయితే షాక్ అయిపోతాడు. అబద్ధం చెప్పక తప్పలేదు అని మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇక కన్నా ఏంటన్నయ్య, ఈరోజు నేను వదిన సరదాగా బయటికి వెళ్ళాలనుకున్నాం కదా, వదిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం ఏంటి అని అనగానే తన ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పిందిరా, అందుకే వెళ్ళింది, వచ్చేస్తుందిలే, నువ్వు బాధపడకు అని మాధవ చెప్తూ ఉంటాడు. ఇలా ఓ 2 రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మహాలక్ష్మి తనకి కావలసిన వస్తువులు తెచ్చుకోవడం కోసం బజార్కి వెళ్తుంది. అలా వస్తువులు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఇక భూషణ్ అది కనిపెడతాడు. ఇదేంటి మహాలక్ష్మి ఒంటరిగా వెళ్తుంది, ఆ డ్రైవర్ గారు ఎక్కడికి వెళ్ళాడు అని మహాలక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి తను రెంట్కి తీసుకున్న రూమ్ దగ్గరికి రాగానే భూషణ్ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి మహాలక్ష్మి వేరే ఇంట్లో కదా ఉండేది, మరి ఇక్కడ ఉంటుందేంటి
అని ఇక భూషణ్ అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళగానే భూషణ్ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ ఇంటి ఓనర్ బయటికి వచ్చి భూషణ్ని చూసి, ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడేం చూస్తున్నావు అని అనగానే, ఏం లేదండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది కదా అని అనగానే, అవును ఇక్కడ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది అని అంటూ ఉంటే ఇక భూషణ్ షాక్ అయిపోతాడు. అంటే తనకి పెళ్ళయిందేమో అని అనగానే, భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తాడంట, ఆ అమ్మాయి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడే ఉంది అని అనగానే భూషణ్ షాక్ అయిపోతాడు. అంటే ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుందా అని అనగానే, అవును, ఇవన్నీ నీకెందుకు చెప్పాలి అని భూషణ్ని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఆ అమ్మాయి భర్తని నేనే కదా అని అంటూ ఉంటే ఇక ఆ ఇంటి ఓనర్ షాక్ అయిపోతారు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును, కావాలంటే మా ఎంగేజ్మెంట్ ఫోటోలు చూడండి అని భూషణ్ తన ఫోన్లో ఉన్న ఎంగేజ్మెంట్ ఫోటోలని అతనికి చూపిస్తాడు. ఇక భూషణ్ చూపించిన ఫోటోలను చూసి, అవును ఆ అమ్మాయి నీ భార్య కదా, మరి లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి అని అనగానే, ఏం లేదు, తనని సర్ప్రైజ్ చేద్దామని తర్వాత వస్తాను అని భూషణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. భూషణ్ ఎలాగైనా మహాలక్ష్మిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి, నా నుండి పెళ్లి తప్పించుకోవడం కోసం ఆ డ్రైవర్ గారిని పెళ్లి చేసుకున్నావు కదా, వాడిని ప్రేమించానని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేశావు. నిన్ను వదిలిపెట్టను మహాలక్ష్మి, ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకొని సొంతం చేసుకుంటాను అని ఇక భూషణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క చక్రి మాధవాలు మహా గురించే బాధపడుతూ ఉంటాడు. రే చక్రి, బాధపడకరా, మహాలక్ష్మికి నీతో రాసి పెట్టలేదు అని అనగానే, లేదన్నయ్య, నేనే తన గురించి ఏవేవో ఊహించుకున్నాను అని అంటూ ఉంటే, చక్రి బాధపడకరా, పాపం ఆడపిల్ల, పైగా ఏ తోడు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి ఎలా ఉందో ఏంటోరా, ఒక్కసారి మహాలక్ష్మిని చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక చక్రి కూడా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య, కానీ అక్కడికి వెళ్తే తనేమంటుందో అని ఆగిపోతున్నాను అని చక్రి అంటూ ఉంటాడు. ఇక మాధవ, అనుకున్నది ఏముందిరా, ఒక్కసారి వెళ్ళి మహాలక్ష్మి అక్కడ ఎలా ఉంటుంది, ఆ ఇంటి వాతావరణం ఏంటో చూసొద్దాంరా అని మాధవ అనేసరికి ఇక చక్రి కూడా, సరే అన్నయ్య అని మాధవ చక్రి ఇద్దరు మహా దగ్గరికి బయలుదేరుతారు. ఇక భూషణ్ అయితే ఎలాగైనా మహాలక్ష్మిని కిడ్నాప్ చేయాలి అని రాత్రి కాగానే మహాలక్ష్మి ఉండే రూమ్ దగ్గరికి వస్తాడు. ఇక మహాలక్ష్మి గదిలో చదువుకుంటూ ఉంటే అప్పుడే ఇక తలుపు కొడుతూ ఉంటాడు. అది విని మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరొచ్చారు ఈ టైంలో అని భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా భూషణ్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే ఇక భూషణ్, ఏంటి షాక్ అయ్యావా, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది మహాలక్ష్మి, నువ్వు ఆ డ్రైవర్ గారిని ప్రేమించలేదు, నా నుండి పెళ్లి తప్పించుకోవడం కోసమే వాడిని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది. ఇంకా నిన్నెలా వదిలిపెడతాననుకున్నావు, ఈరోజే నిన్ను తీసుకెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని భూషణ్ అంటూ ఉంటే మహాకి చాలా కోపం వస్తుంది. ఏయ్ నీకు అసలు సిగ్గులేదారా, ఎన్నిసార్లు నేను పెళ్లి చేసుకోనని చెప్పినా కూడా ఎందుకు ఇలా వెంట పడతావు అని అంటూ ఉంటే, నువ్వంటే పిచ్చే, ఎలా వదిలిపెడతాననుకున్నావు, పదవే అని ఇక భూషణ్ అయితే మహాలక్ష్మిని చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా మాధవ చక్రి వస్తారు. వాళ్ళని చూసి మహా అయితే చాలా సంతోషపడుతుంది. పెద్ది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మాధవ వెనకాల నిల్చుంటుంది. ఇక భూషణ్, ఏయ్ మర్యాదగా అడ్డు తప్పుకోండి, ఆ అమ్మాయిని నాకు అప్పగించండి అని అనగానే ఇక మాధవ, చూడు, ఆ అమ్మాయి నీతో పెళ్ళొద్దనుకునే మా వాడితో వచ్చేసింది, మళ్ళీ నువ్వు తనని బలవంతంగా తీసుకెళ్ళడం ఏంటి, చాలా తప్పు చేస్తున్నావు అని మాధవ అంటూ ఉంటే, ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా అని భూషణ్
మాధవపై చేయి చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే చక్రి చాలా కోపంతో భూషణ్ చెంప పగలగొడతాడు. ఇక భూషణ్ తన మనుషులని పిలవగానే రౌడీలు అక్కడికి వస్తారు. రేయ్, ఈ అన్నదమ్ముళ్ళిద్దరినీ ఏసేయన్రా, తర్వాత దాన్ని తీసుకెళ్దాం అని అనగానే ఇక రౌడీలు చక్రిని మాధవని కొట్టాలని చూస్తారు. ఇక చక్రి మాధవ ఇద్దరు కూడా ఆ రౌడీలతో ఫైట్ చేస్తారు. ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. భూషణ్ కూడా తర్వాత చెప్తాను మీ సంగతి, మహా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూషణ్ వెళ్ళిపోగానే మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మాధవ, చూసావా అమ్మ, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటే ఎంత ప్రమాదమో, అందుకే నువ్వు అన్ని రోజులు రూమ్ చూడమని చెప్పినా కూడా నీకు రూమ్ చూడలేంది ఇందుకేనమ్మా. మేము రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. వాడిని తీసుకెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని, నీ కలలని మొత్తం నాశనం చేసేవాడు అని అంటూ ఉంటే ఇక మహా బాధపడుతూ ఉంటుంది. అవును పెద్ది, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ముందు వెనక ఆలోచించకుండా ఒంటరిగా ఈ రూమ్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. అది ఎంత తప్పో ఇప్పుడే అర్థమైంది అని మహా బాధపడుతూ ఉంటే ఇక మహా, చూడమ్మా, తొందరలోనే ఇంకో మంచి రూమ్ చూస్తాను, అప్పటి వరకు అని అంటూ ఉంటే, లేదు పెద్ది, ఇక నేను ఏ రూమ్లో ఉండను, నేను మీ ఇంట్లోనే ఉంటాను. మీ ఇంట్లో ఉన్నదానికి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నదానికి ఎంత తేడా ఉందో నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. లేదు పెద్ది, నేను మీ ఇంట్లోనే ఉంటాను, నాకు మీ ఇంట్లో స్థానం ఇస్తారా అని అనగానే ఇక మాధవ చక్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటమ్మా, చెప్పాను కదా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, మా బిడ్డ లాంటి దానివి, నీకు మా ఇంట్లో స్థానం లేకపోవడం ఏంటి? మా ఇంట్లో ఎప్పటికీ నీకు స్థానం ఉంటుంది, దానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు అని మాధవ చెప్పగానే ఇక మహా అయితే చాలా సంతోషపడుతుంది. మహా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నందుకు చక్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.